సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి, అంటే గత సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక 30 రోజుల పండుగ దినాలు మనకి రాబోతున్నాయి రేపటి నుంచి. ఏమిటా పండుగ? 30 రోజుల పండుగ. 1 రోజు, 2 రోజులు, 5 రోజుల పండుగలు ఉంటాయి. నవరాత్రి అంటే 9 రోజులు ఉంటాయి. మరి 30 రోజుల పండుగ ఏమిటి అంటే, గోదాదేవి కలియుగంలో మన కోసమని, అంటే ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి తను అవతరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి, సులభమైనటువంటి, అందరూ ఆచరించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని మనకి తాను ఆచరించి మనకు ఉపదేశించింది అమ్మ గోదాదేవి. దానికి తిరుప్పావై అని పేరు. తిరుప్పావై అంటే మంగళకరమైనటువంటి వ్రతము. ఏది మంగళకరం మానవుడికి? ఈ లోకంలో సుఖాలు సంపదలు పొందడమే కాదు. మంగళకరం అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా మళ్ళీ పునర్జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని, ముక్తిని పొందడమే జీవుడికి మంగళకరం అని పెద్దలందరూ భావిస్తారు, శిష్టులందరూ. అలాగా వేదాల సారాన్ని దివ్య ప్రబంధాలుగా మనకు అందించడానికి, వేదాలు చదివే అధికారము ఆ రోజుల్లో అందరికీ ఉండేది కాదు. ఎవరు చెప్పారు ఈ నియమాన్ని? వేదమే చెప్పింది. మరి దీన్నే బలపరుస్తూ శ్రీకృష్ణుడు మనకి ఇంకొక మాట చెప్తాడు భగవద్గీతలో, యత్ శాస్త్రం విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అంటారు. అంటే శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో, ఎవరు చేయాలని చెప్పబడిందో, ఎలా చేయాలని చెప్పబడిందో అలా చేసినప్పుడే ఆ ఆచరించిన వాడికి తత్ఫలితం లభిస్తుంది, తన శ్రమకు ఫలితం లభిస్తుంది, తను ఆశించిన దానికి, కోరిన దానికి ఫలితం లభిస్తుంది. అంతేకాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, వేదం నేనెందుకు చదవకూడదు అంటే దానికి సమాధానం మానవులుగా మనం చెప్పలేం. కానీ ముందే చెప్పబడింది, మీరు చదివినా కూడా ఫలితం ఉండదు అని. ఫలితం లేనప్పుడు దానికోసం శ్రమించడం ఎందుకు? అందుకనే మనకి ఆళ్వార్లు భగవంతుడి యొక్క శంఖము, చక్రము, గద, తర్వాత విశ్వక్సేనులు, గరుత్మంతుడు, వీళ్ళ భగవంతుడి యొక్క పరివారం అంతా కూడా, నిత్యసూరిగణమంతా కూడా భూమి మీద ఆళ్వార్లుగా అవతరించి మనకి ఆ సంస్కృత వేదాన్ని దివ్య ప్రబంధంగా 4 వేదాల సారాన్ని 4000 పాసురాల్లో మనకు అందించారు. దానిని నాలాయిర దివ్య ప్రబంధం అంటారు. ప్రబంధం అంటే గొప్ప కావ్యం. అదేం కావ్యము? ఏదో లౌకికమైనటువంటి ఒక నాటకం లాంటిది కాదు. భగవంతుడి గురించి తెలిపేది, జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేది, మరి ఆ భగవంతుని నుండి ఈ జీవుడు ఎందుకు విడిపడ్డాడు అని తెలిపేది, అలా విడిపోయినటువంటి ఈ జీవాత్ముడు మళ్ళీ పరమాత్మను ఎలా చేరాలి అని తెలిపేది. ఇదంతా తెలిపేది మనకి వేదంలోని ఉపనిషత్తుల భాగం. దాని సారంగానే, ఆ ఉపనిషత్తుల సారంగానే భగవద్గీతను చెప్తాడు మనకి శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని 12 ఆళ్వార్లు, అంటే 12 మంది ఆళ్వార్లు మనకు అందించారు. దాంట్లో గోదాదేవి, మిగతా 11 మంది పురుషులే. అందులో స్త్రీజాతి ఏం తక్కువ చేసింది అన్నట్టుగా గోదాదేవి కూడా తాను భూమి మీద అవతరించి తాను కొన్ని పాసురాలను మనకి అందించింది. అమ్మవారు చెప్పిన ప్రబంధాలు ఉన్నప్పటికీ దాంట్లో తిరుప్పావై అనేటువంటి ప్రబంధం చాలా గొప్పది. తర్వాత మనకి వారణామాయిరం అనేటువంటి ఒక గొప్ప ప్రబంధాన్ని కూడా చెప్పింది అమ్మవారు. అందులోకి ఈ తిరుప్పావై అనేది చాలా గొప్పగా భాసిల్లుతుంది. శిష్టాచార్యులు అందరి చేత ఆచరింపబడుతుంది, కొనియాడబడుతుంది. మరి ఈ తిరుప్పావై వల్ల
మనకేం లాభం, మనం ఎందుకు ఆచరించాలి అనేటువంటి సందేహం అందరికీ కలుగుతుంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఎలా ఉన్నా సరే, ఏమి సుఖాలు సంపదలు అనుభవించినా అనుభవించకపోయినా సరే, ఇక్కడ ఏది జరగాలన్నా మన ప్రారబ్ధ కర్మను అనుసరించి జరుగుతుంది. మనం అనుకుంటే కాదు, మనం వద్దంటే ఆగదు. అలా మన ప్రారబ్ధాన్ని గడిపిన తర్వాత మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి అని శాస్త్రం చెప్తుంది. దానికి ప్రధానంగా ధర్మంగా నడుచుకోవాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు అని మనకు ఒక వరుస క్రమంలో చెప్పబడింది. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, అర్థము కామము మోక్షము, ఏది కావాలన్నా ధర్మం. మొట్టమొదటిగా ఉండేది ధర్మం అనేటువంటి మెట్టు. ఈ ధర్మాన్ని ముందుంచుకొని చేసేటువంటి అర్ధకామాలు మనకు మోక్షాన్ని సంపాదించి పెడతాయి. కాబట్టి ధర్మము మోక్షము అనేవి ప్రధానంగా తీసుకుంటే, ఈ మధ్యలో మనకు భౌతికంగా ఈ లోకంలో జీవించడానికి కొన్ని సుఖాల సంపదలు అవసరం కాబట్టి, అర్ధకామాలు అవసరం కాబట్టి, ఆ అర్ధకామాలను ధర్మంగా నిర్వర్తించేవాడికి మోక్షం ప్రాప్తిస్తుంది అని పెద్దల ఉవాచ శాస్త్రం చెప్పింది. అలా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినప్పటికీ కూడా అది జ్ఞానులకు మాత్రమే అవగతమవుతుంది, తెలుసుకుంటారు. మరి సామాన్యులందరికీ కష్టం కదా అని సంస్కృత పరిచయం లేని వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు. ఆ భగవద్గీతను కూడా ఎవరికి తోచినటువంటి సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. భావార్థము, శబ్దార్థము, రూఢార్థము, ధ్వని అర్థము అని ఇలా అనేక అర్థాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు రచించేటువంటి ఆ గ్రంథానికి అనుకూలంగా ఆ అర్థాన్ని ప్రకరణ అర్థం అంటారు. ఆ ప్రకరణానుసారంగా అర్థాన్ని తీసుకొని చెప్తారు. అలా ఇంత కన్ఫ్యూజన్ లేకుండా, ఇంత ఇబ్బంది లేకుండా సులభంగా తను వేదాంత సారాన్నంతా కూడా 30 పాసురాల్లో గోదాదేవి మనకు అందించింది. పాసురము అంటే తెలుగులో పద్యము అంటాం, అదే సంస్కృతంలో శ్లోకం అంటాం, అదే దివ్య ప్రబంధం అంటే తమిళంలో పాసురములు అంటారు. అంతే, పాసురం అంటే ఇంకేందో కాదు, భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఒక పద్యము, ఒక శ్లోకము. ఈ 30 పాసురాలు గోదాదేవి రోజొక పాట చొప్పున పాడి భగవంతుణ్ణి మనం ఎలా ఆశ్రయించాలి, అసలు మనకి ధర్మార్థ కామమోక్షాలు లభించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? మనకి 3 దేవతలు, రకరకాల దేవతల్ని ఎవరి అభిరుచి అనుసారం, ఎవరి అభిమానంగా, ఎవరి ఇష్టంగా, లేదా ఎవరి పరంపరగా వచ్చేటువంటి ఆ సంప్రదాయబద్ధంగా వాళ్ళు ఆరాధిస్తూ వస్తున్నారు. కానీ మరి ఈ అందరి దేవతారాధన, 3 దేవతారాధన మోక్షాన్ని ఇస్తుందా అంటే చెప్పలేము, సందేహం ఏమిటి? భగవంతుడే చెప్పాడు, ఇంకెవరి వల్ల కాదు, మాముపేత్యది పునర్జన్మ, మాముపేత్యతి అన్నాడు. అంటే నన్నెవరైతే ఉపాసిస్తారో, ఆశ్రయిస్తారో వాళ్ళకు మాత్రమే మోక్షము అని నిష్కర్షగా భగవంతుడు చెప్పిన తర్వాత కూడా ఇంకా మన ఇష్టానికి వదిలేస్తాడు. నేను చెప్పాల్సిందంతా చెప్పానయ్యా, తర్వాత నీ ఇష్టం అంటాడు అర్జునుడితో కూడా. ఎవరైనా సరే ఈ మార్గము ఇక్కడికి తీసుకువెళ్తుంది అని మనకు చెప్తారు, ఈ ఆరాధన లేదా ఈ ఉపాసన లేదా ఈ మంత్రము మీకు ఈ ఫలసిద్ధిని ఇస్తుందని చెప్తారు. అంతేకాని నువ్వు ఇదే చేయాలి అని ఎవరు నిర్బంధించడానికి వీల్లేదు. అది కూడా మన కర్మానుసారమే, మన ప్రారబ్ధ కర్మను బట్టి నడుచుకుంటుంది. ఈ జన్మలో, ఈ జన్మాంతంలో మోక్షం పొందే అర్హత మనకు ఉందనుకోండి, అప్పుడు మనం సదాచార్యులని ఆశ్రయిస్తాం, వాళ్ళ ద్వారానే ఉపదేశాదులు పొందుతాము, వాళ్ళు చూపిన మార్గంలో మనం నడుచుకొని తత్ఫలితంగా మోక్షాన్ని పొందుతాము. లేదు, మనకి ఇంకెన్నో జన్మలు మనం ఎత్తాల్సి ఉంది, ఇంకెన్నో కర్మలు, ప్రారబ్ధ కర్మలు మనం అనుభవించాల్సి ఉంది అన్నప్పుడు ఎవరు చెప్పినా మనం వినం. మన మనస్సు, మన బుద్ధి దృఢమై ఉంటుంది మనం నమ్ముకున్నటువంటి ఒక పద్ధతిలో. అలాంటి వాళ్ళకి ఏదో సూచనాప్రాయంగా చెప్పడమే కానీ వాళ్ళ మనస్సును, వాళ్ళ బుద్ధిని మార్చడం అనేది మానవ మాత్రుల వల్ల సాధ్యం కాదు. అది భగవంతుడి అనుగ్రహం వల్లనే లభించాలి. అందుకనే గోదాదేవి మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా భాగవతాది గ్రంథాలన్నిటినీ ప్రమాణంగా తీసుకొని భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి కేవలం మోక్షమే కాదు, ధర్మార్థ కామాలన్నీ కూడా సులభంగా సిద్ధిస్తాయి, మోక్షము తదనుగా వచ్చి తీరుతుంది అని మనకు గోదాదేవి చెప్పింది. ఆ చెప్పిన వ్రతమే ధనుర్మాస వ్రతము, తిరుప్పావై వ్రతము అంటారు. ఇది ఈ మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. మనకి పంచాంగ గణన 2 రకాలుగా ప్రధానంగా ఉంటుంది.
ఒకటి సౌరమానము అని, రెండు చాంద్రమానము అని. చాంద్రమానంలో మనం చెప్పుకునేటువంటి మాసాలన్నీ కూడా చైత్రము వైశాఖం అని చెప్పుకుంటాం. కానీ సౌరమానం ప్రకారం ద్రవిడులు ఆ సౌరమానాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు మేషములు ఇలా లెక్కిస్తారు. మేషము, వృషభము, మిథునము అని మాసాలను లెక్కిస్తారు. అలా వచ్చినదే ధనస్సు రాశి. ఒక్కొక్క రాశి ఒక్కొక్క మాసంగా చెప్తారు. అలాగే ఎప్పుడైతే ధనుర్రాశిలో సూర్యుడు ప్రవేశిస్తారో దాన్ని ధనుర్మాసం అంటారు. రేపటి రోజున సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశిస్తున్నారు ధనుర్రాశిలో, కాబట్టి ధనుర్మాసం అని మనకి చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని ధనుర్మాస వ్రతము అని కూడా అంటారు. భగవంతుడు చేరుకోవడానికి ఉపనిషత్తుల్లో ఒక మార్గం చెప్పింది. ప్రణవో ధను శరహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అని. కాబట్టి భగవంతుడిని చేరుకోవడానికి ఒక సాధనం కావాలి కదా. మనం లౌకికంగానైనా ఏదైనా ప్రయోజనాన్ని పొందడానంటే ఒక సాధనం ఉండాలి. ఆ సాధనం ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో బ్రహ్మప్రాప్తి కలగాలి, భగవంతుని పొందాలి అనుకునే వాళ్ళకి ఒక మార్గం చెప్పింది ఉపనిషత్తు. ఏమిటది? ప్రణవో ధను అంటే భగవంతుని చేరడానికి ఒక సాధనం ఏమిటి అంటే ప్రణవము, ఓంకారము. దీన్ని ధనస్సుగా భావించండి. తర్వాత మరి ధనుస్సులో సంధించడానికి ఒక బాణం కావాలి కదా, అది శరహ్యాత్మ. నీ ఆత్మనే శరముగా బాణముగా ఆ ధనస్సులో సంధించి, మరి సంధించావు, ధనస్సు ఉంది, బాణం ఉంది, లక్ష్యం ఉండాలి కదా. ఈ యొక్క బాణం చేరుకోవడానికి ఒక లక్ష్యం కూడా ఉండాలి. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అంటే పరబ్రహ్మమే లక్ష్యంగా భావించి ఓంకారం అనేటువంటి ధనస్సులో నీ ఆత్మ అనేటువంటి శరాన్ని సంధించి పరబ్రహ్మను లక్ష్యంగా ఆ బాణాన్ని వదిలితే ఈ ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది అని ఉపనిషత్ చెప్పింది. అందుకనే కాబోలు అమ్మవారు ధనుర్మాసం ఎంచుకుంది ఈ వ్రతానికి. దీన్ని మనం చాంద్రమానంలో చెప్పుకుంటే మార్గశిర మాసము అంటాం. మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే కాలంలో ఇది నేను, పశువుల్లో ఇది నేను, పక్షుల్లో ఇది నేను, వృక్షాల్లో ఇది నేను అని తన తత్వాన్ని, తన ఉనికిని చెప్పుకుంటూనే కాలక్రమంలో మార్గశిర మాసం నేనే, నా స్వరూపమే స్వయంగా అని చెప్తాడు కృష్ణ భగవానుడు. అందుకని ఈ మార్గశిర మాసాన్ని ఎందుకుంటామో గోదమ్మవారు. ఇంకొకటి ఏమిటి, మార్గళి అని కూడా అంటారు ఈ మాసాన్ని. మార్గళి అనేది తమిళ పదం. అందుకే పాసురంలో మొదటి పాసురం మార్గళి తింగళ్ అని స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ వ్రతానికి తిరుప్పావే వ్రతమైనప్పటికీ ధనుర్మాస వ్రతమని, మార్గళి వ్రతమని, మార్గశీర్ష స్నాన వ్రతమని రకరకాల పేర్లు ఉన్నాయి. ఏ పేరు తీసుకున్నా ఉచితమే. ఇక అమ్మవారు ఏం చెప్తుందంటే ప్రధానంగా భగవన్నామ సంకీర్తన, కలౌ కేశవ కీర్తన అని చెప్తుంది మనకు ఉపనిషత్తులు కూడా. అంటే కలియుగంలో చాలా సులభమండి భగవంతుని పొందడం. మిగతా యుగాల్లో యజ్ఞ దాన తపకర్మలన్నీ చేయాలి, కానీ కలియుగంలో కేవలం భగవన్నామ సంకీర్తన చేస్తే చాలు. యజ్ఞాదులు యాగాదులు చేయాలంటే గొప్ప గొప్ప నియమనిష్టలు పాటించాలి వాటికి అనుసంధానంగా. కానీ నామ సంకీర్తనకు ఎలాంటి నియమం కూడా లేదు, సులభం. మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చున్నా, నిలబడ్డా, తిరుగుతున్నా, మీరు వంట చేస్తున్నా, ఎనీ టైం, ఈ సమయము ఆ సమయం లేదు, ఎప్పుడైనా సరే భగవన్నామ సంకీర్తన చేయవచ్చు. కాబట్టి కలియుగంలో మానవులు తరించడానికి సులభమైన మార్గం అన్నీ లభిస్తుంది. ఒక మోక్షమే కాదు, నామ సంకీర్తన వల్ల ఔషధే చింతయేద్విష్ణు భోజనే చ జనార్దనం అని మనకు ఒక 16 మంత్రాలు చెప్పింది శాస్త్రం. ఏ సమయంలో ఏ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఔషధే చింతయేద్విష్ణు. ఇదొక్కటి తీసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఔషధాన్ని సేవిస్తున్నారు. ఔషధం అంటే అది కెమికల్ అయినా ఏదైనా సరే భౌతిక పదార్థమే, పాంచభౌతికమైనటువంటివి పరమాత్మ స్వరూపాలే, భగవంతుడి ప్రకృతిలోనికి చేరినవే, భగవంతుడి కంటే వేరే కాదు. అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ విష ప్రభావం మనకి చేరకుండా ఆ ఔషధం చక్కగా పనిచేయడానికి విష్ణు నామస్మరణ చేయమంటుంది. ఔషధే చింతయేద్విష్ణు. ఓం శ్రీ మహావిష్ణువే నమః అనుకుంటా మాత్రం మందో వేసుకోండి, దాని సత్ఫలితాలు మనకు లభిస్తాయి, దుష్ఫలితాలు మనకు చేరకుండా ఉంటాయి. ఇలా అద్భుతమైనటువంటి మంత్రాలను మనకి చెప్పింది. విష్ణు షోడశ నామ స్తోత్రం అంటారు దీన్ని, 16 నామాలు. అలాగే గోదాదేవి కూడా ఈ తిరుప్పావైలో ముఖ్యంగా భగవన్నామ సంకీర్తన గురించే చెప్పింది. ఈ భగవన్నామ సంకీర్తన ఎలా ఉండాలి అంటే
మంచి పదార్థం ఏదైనా లభించింది, మనం ఏ తిరుపతి తిరుమలకు వెళ్ళాము లేదా యాదగిరి క్షేత్రానికి వెళ్ళి ఒక ప్రసాదం తెచ్చాం, మన ఒక్కరమే తినం కదా, మన అనుకునే వాళ్ళందరికీ మన సన్నిహితులందరికీ కూడా ఇది ప్రసాదం అని పంచిపెడతాం. ఎందుకు? భగవద్ అనుగ్రహం అందరికీ కలగాలనేటువంటి మన మంచి మనస్సుకు అదొక ఉదాహరణ. అలాగే గోదాదేవి కూడా తానొక్కతే, అసలు అమ్మవారు వైకుంఠం నుండి వచ్చింది, తను భగవంతుని పొందడం ఏమిటి? విడ్డూరం కదా? కాదు, మన కోసం, మనకు ఈ మార్గంలో మీరు ప్రయాణిస్తే భగవంతుని సులభంగా పొందొచ్చు అని తెలపడానికి తనకు భూమి మీద అవతరించింది గోదాదేవిలాగా. విష్ణు చిత్తులు అనేటువంటి ఒక ఆళ్వార్లు తమిళంలో అక్కడ శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి ఒక గ్రామంలో అక్కడ వటపత్ర సాయి పెరుమాళ్ళు ఉన్నారు. ఆ స్వామి సన్నిధిలో మాలా కైంకర్యం చేస్తూ ఉంటారు వీరు. అంటే తులసి పుష్పాలను చక్కగా పెంచి, అదే పని వీరికి ఇంకేం లేదు, సంసారం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం లేదు, భగవంతుడి సేవే నిరంతరం. ఆ తులసి చోటకు ఆ తోటకు చక్కగా త్రవడం పెట్టుకోవడం, శుభ్రం చేసుకోవడం, చక్కగా తులసి పుష్పాలు పూచేలా వాటిని సంరక్షిస్తూ ఆ మంచిగా విరిసినటువంటి పువ్వులను తులసిని ఏరి మాలగా కూర్చి అక్కడున్న భగవంతుడికి సమర్పించేవారు. ఇదే వారి దినచర్య. అలా ఉత్తమంగా ఈయన గరత్మంతుడి యొక్క అంశచేత అవతరించారు. గరుడాళ్వాన్ అంటారు విష్ణు చిత్తుల వారు. ఇంతకంటే గొప్ప భక్తుడు లేడు నేను అవతరించడానికి అని చెప్పి గోదాదేవి వారినే ఎంచుకొని వారి తులసి వనంలో వారికి ఒకరోజు ఆ తులసి కోయడానికి వెళ్ళినప్పుడు లభించింది గోదాదేవి. మాలాకారుడు మాలలు కట్టి సమర్పిస్తారు, అలాంటి మాలలు కట్టే తులసి వనంలో దొరికింది కాబట్టి కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే మాల అని. రాను రాను గోదాగా మారిపోయింది ఆ పదం తెలుగులోకి వచ్చేసరికి. ఆ గోదాదేవి విష్ణు చిత్తుల వారింట్లో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. 8 సంవత్సరాల ప్రాయం, అష్టవర్షాత్ భవేత్ కన్యా అంటారు. అంటే పూర్వకాలంలో ప్రాచీన కాలంలో 8-9 సంవత్సరాలకు వచ్చేసరికి వివాహం జరిపించేవారు అమ్మాయిలకి. అందుకని ఈ రోజులో ఉన్నటువంటి సమస్యలన్నీ లేవు, హాయిగా ఉండేవాళ్ళు తల్లి తండ్రి. ఆ పసితనంలో వాళ్ళకి ఎలాంటి దురాలోచనలు ఉండవు, ఎలాంటి దుష్ప్రభావాలు వాళ్ళ మీద పడవు. నిష్కల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు వాళ్ళది కాబట్టి తల్లి తండ్రి ఎవరిని చూపిస్తే వాళ్ళని వివాహం చేసుకునేవాళ్ళు, హాయిగా జీవితం గడిచిపోయేది. అది మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, పిల్లలైనా అమ్మాయిలైనా తల్లి అయినా తండ్రి అయినా. కాబట్టి పెద్దల మాట సద్దిమూట అన్నారు. ఎప్పుడైతే దాన్ని మనం విడిచిపెడతామో, ఆ మార్గం నుండి తప్పుతామో, అప్పుడు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడైనా రాచబాటలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, ఏదో పిల్ల మార్గంలో అడ్డదారిలో పోవాలనుకునే వాళ్ళకి అడ్డంకులు వస్తాయి. అలా మనకి ఈ గోదాదేవి చరిత్ర ఏం తెలుపుతుందంటే, కలియుగంలో భగవంతుడు అవతారాలు లేవు, విగ్రహ రూపంలోనే ఉంటాడు. మనం కృతయుగంలో తీసుకుంటే హయగ్రీవుడు, నృసింహస్వామి, మత్స్యకూర్మద అవతారాలు ఎన్నో ఉన్నాయి. అలాగే త్రేతాయుగానికి వచ్చేవరకు శ్రీరామచంద్రస్వామి అవతరించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. కానీ ఈ కలియుగంలో ఎవరున్నారు మనకి అంటే, విగ్రహ రూపంలో ఉంటాను కలియుగంలో అని మనకి ఆగమ శాస్త్రంలో భగవంతుడు చెప్పాడు. అదేవిధంగా మనకి వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీరంగనాథుడు, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీరాముడు, కృష్ణుడు, ఇవన్నీ కూడా అర్చా మార్గం అంటే విగ్రహ రూపంలో ఉంటాయి. చాలామందికి ఒక సందేహం కలుగుతుంది, ఒక విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు మన కోరికలను తీరుస్తాడా, అది సాధ్యమవుతుందా, అది మనమే చెక్కినటువంటి శిల్పం కదా. మనం చెక్కినటువంటి శిల్పమైనప్పటికీ దానికి ఆగమ శాస్త్రంలో చెప్పినట్టుగా ప్రాణప్రతిష్ఠ జరిపిస్తారు. కొన్ని సంస్కారాలు జరిపించి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ విగ్రహంలో ప్రాణము తేజస్సు వస్తుంది. తద్వారా భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. మనం చేసినా చేయకపోయినా సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఆ శిలలో ఉండడా, మరి ఇది కూడా మనకి తీసుకోవాలి కదా అర్థాన్ని. సర్వాంతర్యామి అన్నప్పుడు ఆ శిలలో కూడా ఉంటాడు, అది విగ్రహం కాకపోయినా సరే. అందుకనే మనం పల్లెటూరులోకి పోతే ఒక గ్రామదేవతగా చిన్న రాయిని పెట్టేస్తారు, వాళ్ళు పూజ చేస్తారు, అందులో ఉన్నాడు భగవంతుడు. యద్భావం తద్భవతి. మనం అన్నా అనకపోయినా, నమ్మినా నమ్మకపోయినా అంతటా ఉండేవాడే పరమాత్మ. అంతః బహిశ్చ తత్సర్వం దృశ్యతే శ్రూయతోపి వా అంటారు. అంటే కనబడేటువంటి దృశ్యాల్లో వినబడేటువంటి శబ్దాలు అన్నింటిలో భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో అంతర్యామిగా ఉంటాడు. కాబట్టి ఏ వస్తువులో భగవంతుడు ఉంటే ఆ వస్తువుకు ఉనికి లభిస్తుంది,
ఉంటుంది, ఆ వస్తువు నిలిచి ఉంటుంది, లేదంటే ఆ వస్తువు నిలిచి ఉండదు. మన శరీరాన్ని తీసుకుంటే భగవంతుడు మన శరీరంలో ఆత్మరూపంగా ప్రాణరూపంలో ఉన్నంతవరకే ఈ శరీరం నిలిచి ఉంటుంది. అది వదిలిన మరుక్షణమే పతనమవుతుంది, జీర్ణమవుతుంది, పాడవుతుంది, దాని ఉనికి లేకుండా పోతుంది, నామరూపాలన్నీ పోతాయి ఆ శరీరానికి. ఇది ప్రత్యక్ష నిదర్శనం భగవంతుడు సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఈ తత్వాన్ని చెప్పడానికే ప్రహ్లాదుడు అవతరించి ఇందు గలడందు లేడను సందేహము వలదని మన ఆ యొక్క సందేహాలని తీర్చాడు భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో. అదే ప్రహ్లాదుడు ఇందు గలడందు లేడని సందేహము వలదు అని చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి మనకు గుర్తు చేయడానికి, కాస్త గట్టిగా మందలించి చెప్పడానికి, నిరూపించడానికి గోదాదేవి అర్చామూర్తినే తన యొక్క ఉపాస్య దైవంగా ఎంచుకుంది. పాపం 8 సంవత్సరాల వయసు అమ్మాయికి రాగానే ఈయన బాధపడుతున్నాడు, నేను ఒక చిన్న సామాన్యుణ్ణి, మాలాకారుణ్ణి, మరి భగవదంశగా ఈ అమ్మాయి లభించింది, ఈమెకి తగిన వరుణ్ణి నేను ఎక్కడి నుండి వెతికి తీసుకురావాలనేటువంటి బాధపడుతున్న సమయంలో ఒక లీల చూపించాడు భగవంతుడు. ఈయన రోజు చక్కగా భగవంతుడి కోసం అందంగా ఏర్చి కూర్చినటువంటి మాలలన్నీ ఒక బుట్టలో పెట్టి ఉంచేవాడు. ఈయన స్నానం సంధ్యా అనుష్ఠానానికి వెళ్ళే సమయంలో గోదాదేవి ఆ మాలలు తను ధరించేది, భగవంతుడి కోసం చేసినటువంటి మాలలు. పసిపిల్ల కదా, తనకి తెలియదు. ఇంకొకటి ఏమిటి, ఆ అమ్మాయికి ఆమె భగవదంశ సంభూతురాలు కాబట్టి, అవతారమూర్తి కాబట్టి, జన్మతఃనే భగవంతుని తప్ప, శ్రీకృష్ణుని తప్ప నేను ఇతరులను వివాహం చేసుకోను అని నిశ్చయించుకుంది తన తండ్రి చెప్పినటువంటి భగవద్లీల యొక్క మహిమ వల్ల. ఆ లీలలంటూ విని పెరిగింది. భారతం, భాగవతం, రామాయణం అంటూ అన్నీ వింటూ పెరిగింది కాబట్టి ఆ మూర్తినే తన మనసులో ముద్రించుకుంది. ఇంత అద్భుతమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని తప్ప నేను ఇతరులను మానవమాత్రులను ఎవరిని వివాహం చేసుకోను అని నిశ్చయించుకుంది. కానీ ఈ మాట తండ్రికి ఎలా చెబుతుంది? భయం కదా, భయము భక్తి ఉండేది పూర్వకాలంలో, గౌరవం ఉండేది, తండ్రికి ఎదురుగా మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి తను ఏం చేస్తుంది, ఆ మాలలు మెడలో వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉండేదట, మురిసిపోయేది. నేను అందంగా ఉన్నానా, ఆ శ్రీకృష్ణుడికి నచ్చుతానా, ఆయన నన్ను పరిగ్రహిస్తాడా, స్వీకరిస్తాడా అని చెప్పి రోజు మురిసిపోయి మళ్ళీ ఆ మాలలు ఎప్పటిలాగే ఆ బుట్టలో పెట్టి ఉంచేది. పాపం తండ్రికి ఈ విషయం తెలియదు. మళ్ళీ ఆ మాలల్ని పట్టుకొని భగవంతుడికి సమర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు అమ్మాయి మాలలు ధరించి మళ్ళీ బుట్టలో పెట్టడం చూశాడు ఈయన తండ్రి విష్ణుచిత్తుల వారు. అయ్యయ్యో ఎంత అపచారము, భగవంతుడి కోసం తయారు చేసినటువంటి, సిద్ధం చేసినటువంటి మాలలు కదా, మరి మనం ధరించి భగవంతుడికి సమర్పించకూడదు, భగవంతుడికి ధరింపజేసినవి మనం శేషమాలకు సమర్పించవచ్చు, అది మంచిది అని చెప్పి ఆ మాలల్ని పక్కన పెట్టి మళ్ళీ తులసి పువ్వులు తెచ్చి మళ్ళీ మంచిగా మాలను కొత్తగా అల్లి తీసుకుపోయి భగవంతుడికి సమర్పిస్తాడు. భగవంతుడు కూడా మరి గోదాదేవి తనను ప్రేమించే వాళ్ళను తాను కూడా ప్రేమిస్తారు కదా. యోమామేవ స్మరన్నిత్యం త్వామహం సంస్మరామిచ అంటాడు భగవంతుడు. ఎవరైతే నన్ను స్మరిస్తుంటారో నేను వాళ్ళను స్మరిస్తూనే ఉంటాను. మనం భగవంతుడిని స్మరించడం చిన్న విషయం, కానీ భగవంతుడు మనను స్మరించడం చాలా గొప్ప విషయం. అందుకనే ఎప్పుడూ భగవంతుని స్మృతి మనలో కలుగుతూ ఉండాలి, ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా. అందుకే పూర్వకాలంలో కూర్చున్నా లేచున్నా రామ కృష్ణ అనుకుంటూ ఉండేవాడు. నారాయణ అది ఊత పదం, అలా అలవాటు చేసుకోవాలి మనం కూడా. అప్పుడు అదే రోజు రంగనాథస్వామి కలలో కనిపించి విష్ణుచిత్తుల వారికి, ఏమయ్యా రోజు తెచ్చే మాలలు తేలేదేమిటి నాకు అన్నారు. అయ్యా రోజు తెచ్చేవి తెస్తున్నాను కదా, అదే తోట, అదే వనము, అవే పూలు తులసి, అల్లేది నేనే, ఇంకా మార్పే ఉంది అంటే, లేదు లేదు ఈరోజు మీ కూతురు గోదాదేవి ధరించింది అన్నటువంటి కారణం చేత వాటిని పక్కన పెట్టేసావు కదా, ఆ మాలలే నాకు చాలా ఇష్టం, అవంటేనే నాకు చాలా ఇష్టము, కాబట్టి నాకు అవి సమర్పించు రేపటి నుంచి అంటే అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈ అమ్మాయి కోసం ఇంకా నేను ఎక్కడనో వరుణ్ణి వెతకాల్సిన పని లేదు, ఆ స్వామి కూడా ఈమెను వరిస్తున్నాడు అని చెప్పి అనుకుంది. సరే, అదే ప్రకారంగా ఆ గోదాదేవి సమర్పించినటువంటి మాలల్ని స్వామికి సమర్పించేవారు. ఈరోజు కూడా వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ ధనుర్మాసం అంతా కూడా గోదాదేవికి మాలలు సమర్పించి, తులసి కానీ పుష్పాలు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది, ఆరాధనంత అయిపోయిన తర్వాత ఆ మాలను తీసి కృష్ణుడికి సమర్పించాలి. అలా చేయడం వల్ల వివాహం సిద్ధిస్తుంది, వివాహయోగం అని మనకి ఒక సంప్రదాయంగా వస్తుంది. ఎంతోమంది చేసి ఆ సత్ఫలితాలు పొందాలి. ఇది ఒక మంచి రెమెడీ వివాహం జరగని వాళ్ళకి. కాబట్టి ఆ గోదాదేవి అలా చేస్తుంది. ఒకానొక సమయంలో
మరి భగవంతుడు ఎంతకు లభించాడు? మనం సాధన ఉండాలి కదా, ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప ఏది లభించదు కలియుగంలో. అలాగా స్వామిని చేరుకోవడానికి ఏం మార్గం ఉందని గోదాదేవి తండ్రిని అడిగితే తండ్రి చెప్తాడు, అమ్మ పూర్వం మహాభారత కాలంలో ద్వాపరయుగంలో ఇలాగే శ్రీకృష్ణుడికి దూరమైనటువంటి ఆ గోపికలంతా కూడా ఒక వ్రతాన్ని చేసి మార్గశీర్ష స్నాన వ్రతము, కాత్యాయని వ్రతం అని కూడా చెప్తారు, ఆ వ్రతాన్ని చేసి భగవంతుని పొందారమ్మా, నువ్వు కూడా ఆ వ్రతాన్ని చెయ్యి, భగవంతుడు నీకు లభిస్తాడు అని చెప్పడం వల్ల గోదాదేవి ఈ మార్గశిర మాసాన్ని ఎంచుకొని తండ్రి చెప్పిన విధంగా ఆ భగవంతుణ్ణి ఆరాధించింది. 30 రోజులు భోగి రోజు ఆ శ్రీరంగనాథుణ్ణి కళ్యాణం చేసుకొని ఆ స్వామిలో లీనమైపోయింది. ఇది తిరుప్పావై వ్రతం యొక్క గొప్పతనం. అంటే మనం ఆరాధించే, మనం ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ శిలామూర్తి కూడా, ఆ విగ్రహం కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది, మన మాట వింటుంది, మన కష్టాన్ని అర్థం చేసుకుంటుంది, మన భావానికి స్పందిస్తుంది అని ఇవన్నీ తెలపడానికి గోదాదేవి ఈ వ్రతాన్ని మన కోసం ఆచరించి చూపించింది. అమ్మ చెప్పినటువంటి మార్గంలో నడుద్దాం. రోజుకు ఒక పాసురం చొప్పున అమ్మ చెప్పిన 30 పాసురాలను అమ్మవారి సన్నిధిలో మనం ఒకసారి అనుసంధించుకొని, అంటే అమ్మవారికి చదివి వినిపించి స్వామి దగ్గర. ఈ వ్రతానికి ముఖ్యమైనవి ఒకటే, ఏ వ్రతానికైనా కూడా మీరు ఏ పూజ చేసినా కూడా సత్యనారాయణ వ్రతమే చేస్తారనుకోండి, ఆ రోజు శుచిగా ఉండాలి, ముందు రోజు నుంచి బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, శుచిగా, ఇవన్నీ ఉంటాయి. ఏ పూజ చేయాలి, వ్రతాలు నోములు చేయాలంటే కొంతమంది మాంసాహారం స్వీకరించే వాళ్ళు ఉంటారు, కనీసం 3 రోజుల ముందు నుంచి అవి మానేయాలి. మీరు వ్రతం ఈరోజు చేస్తున్నామంటే 3 రోజుల ముందు నుండి మాంసాహారాలు లాంటివి తినకూడదు. ఎందుకు? మన శరీరానికి ఒక తత్వం ఉంది. మనం అలాంటి ఘనమైనటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు సైన్స్ ప్రకారం అవి అరగడానికి 72 గంటలు పడుతుందట. కాబట్టి 3 రోజుల సమయం వాటిని త్యజించాలి. మీరు ఏదైనా తీర్థయాత్రకు వెళ్తున్నా సరే 3 రోజుల ముందు నుంచే నియమాన్ని పాటించాలి. ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్పబడ్డది. ఇవేమి మనకు తెలియవు, కొన్ని ఆచరించం, కొన్ని మూఢనమ్మకాలుగా కొట్టేస్తాం. కాబట్టి మనం చేసే వాటికి సత్ఫలితాలు లభించట్లేదు, కారణం మనమే. కాబట్టి అమ్మ చెప్పిన మార్గంలో నడుద్దాం. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం ప్రధానంగా. దీన్ని స్నానవ్రతం అంటారు, మార్గశీర్ష స్నానవ్రతం. కాబట్టి ఆ తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి దగ్గరున్నటువంటి ఒక వైష్ణవాలయానికి, వెంకటేశ్వరుడో రాముడో కృష్ణుడో ఆ ఆలయానికి వెళ్ళి స్వామి దగ్గర ఆ పాసురం అక్కడున్న అర్చక స్వాములే చదువుతారు. అవకాశం ఉంటే మనం కూడా వాళ్ళతో గొంతు కలిపి చదవచ్చు, లేదా వాళ్ళు చదివిన దాన్ని చక్కగా విని భగవంతుడికి నమస్కారం చేసుకొని అక్కడిచ్చేటువంటి మార్గలి ప్రసాదం, ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకించి భగవంతుడికి ఒక ప్రసాదం కట్టుపొంగలి అంటారు. దాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా మనకు అందిస్తారు, దాన్ని తీసుకొని ఉండాలి. ఈ మార్గశిర మాసం అంతా కూడా ఒకటే పూట భోజనం చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, అందరికీ కాదు. అయ్యో మరి ఒక పూట భోజనం ఉండాలని వ్రతం చేయకుండా మానేయకూడదు. ఆహార నియమం మన శక్తిని బట్టి, మన అవకాశాన్ని బట్టి. కానీ వ్రతాన్ని ఆచరించడం ముఖ్యం. స్నానం చేయడం, ఆలయాన్ని దర్శించడం అది ముఖ్యం. ఈ పాసురాన్ని విన్నవించడం, ఈ విధంగా మనకు చేయాలని మన శాస్త్రంలో చెప్పబడింది. భోగి రోజు గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రత పరిసమాపన జరుగుతుంది. మనం కూడా మన ఈ యొక్క ఛానల్ ద్వారా iDream వారు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. మనందరం కూడా రోజుక పాసురాన్ని అనుసంధానం చేసి దాని అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ భాగవత ఆచార్య సేవలో తరిద్దాం. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. జై గోదారంగనాథ స్వామి భగవానికి జై. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఈరోజు నుండి ధనుర్మాసం అయింది. మనం రోజొక పాసురం చొప్పున వినవించుకుందాం. దానికి ముందుగా గురు పరంపర, గోదాదేవి ప్రార్థన శ్లోకాలు ఉంటాయి. ప్రతి పాసురానికి వీటిని అనుసంధానం చేసుకున్నాక వీటిని చదివిన తర్వాతే మనం ప్రధానమైనటువంటి స్తోత్రంలోకి వెళ్తాం. అంటే 1వ పాసురం, 2వ పాసురం అలాగా. ఇది విధానం. ఈ విధానాన్ని అనుసరిద్దాం.
శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్థనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వహుళాభిరామం శ్రీమత్తదంఘ్రీవళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయకళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియందేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిర్పావై పల్పదియం ఇన్నిషయాల్ பாடிக் கொடுத்தார் நல்பாமாலை பூமாலை சுடிக் கொடுத்தாடே சொல் சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்லவல்வலாய் நாடினி வேங்கடவர்க்கு என்ற విధిயின் నిమ్మాట్రం నాంగళవా వన్నమే నలుహు. ఇది ప్రారంభ పాసురాలు. ప్రతి పాసురానికి ముందుగా ఇవి అనుసంధానం చేసుకొని పాసురాన్ని చదవాలి. మొదటి పాసురంలోకి వెళ్దాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளாள் நீராட போதுவீர் போதுமினோ நீர்ஷயீர் சீர்மல்குவாய்ப்பாடு சிறுவச்சிறுமீர்வாள் கூர்வேல் கொடுந்துசிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கன்னி யசோதைலம் சிங்கம் கார்மேனிச்சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தே లోరెంబావాయ్. ఇది తిరుప్పావైలోని మొదటి పాసురం. ఈ పాసురంలో అమ్మ మనకేం చెప్పిందో తెలుసుకుందాం. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. ఏదైనా ఒక వ్రతము లేదా ఒక తపమో జపమో ప్రారంభించడానికి ముందుగా మనం ఒక మంచి ముహూర్తాన్ని చూసుకుంటాం, మంచి రోజును ఎంచుకుంటాం. అలాగే గోదాదేవి ఎప్పుడైతే వ్రతం ఆచరించాలనుకుందో ఆ వ్రత ఫలసిద్ధికి సూచకంగానే ఒక మంచి సమయం ఆసన్నమైంది. అది మార్గశిర మాసం, భగవంతుడికి ఇష్టమైనటువంటి మాసం. ఇదే ఉచితమైన మాసం సమయం అనుకొని గోదాదేవి వ్రతాన్ని ప్రారంభించిందట. అదే చెప్తుంది అమ్మ గోదాదేవి ఏమని, మార్గళి తింగళ్ అంటే మాసం. ఈ మార్గళి మాసం వచ్చింది, చంద్రుడు చక్కగా వికసిస్తున్నాడు. మార్గశిర మాసంలో కూడా చంద్రకాంతి అద్భుతంగా ఉంటుందన్నమాట. చల్లని చంద్రుడు, చల్లటి కాలము, చంద్రుడు ఇంకా చల్లదనాన్ని ఇస్తుంటాడు. ఇలాంటి మాసం ఇది భక్తులకు ఒక పరీక్ష. తెల్లవారుజామున స్నానం చేయాలంటేనే కష్టం. మామూలు వేసవి కాలంలోనే చేయడం బద్దకిస్తారు, ఇబ్బంది పడతారు. మరి చలికాలంలో తెల్లవారుజామున స్నానం అంటే అది కూడా ఒక పరీక్ష అన్నమాట. అందుకనే కాయిక వాచిక మానసిక తపస్సులు చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. ఈ శరీరాన్ని క్లేశపెట్టడం, భగవంతుడి కోసం కాస్త వంచడం, ఇది శారీరకమైనటువంటి తపస్సు. స్నానాలు చేయడం, తెల్లవారుజామున ఉపవాస నియమాలు పాటించడం, ఇవన్నీ శారీరకమైనటువంటి తపస్సు. మనస్సు భగవంతుని యందు లగ్నం చేయడం, మానసికమైనటువంటి ధ్యానం చేయడం, ఇది మానసికమైనటువంటి తపస్సు. వాచిక తపస్సు అంటే వాక్ ద్వారా భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ భజనలు చేయడం, శ్లోకాలు పారాయణాలు చేయడం, ఇదంతా కూడా వాచిక తపస్సు.
ఈ మూడు మనకి ఈ వ్రతంలో కనిపిస్తాయి. అమ్మ గోదాదేవి యందు శ్రీకృష్ణుని తన మనసును లగ్నం చేసిన గోదాదేవి మానసికమైనటువంటి తపస్సును ఆచరిస్తూ తెల్లవారుజామున్నే లేచి స్నానం చేయాలి అనేటువంటి ఒక నియమం ద్వారా శారీరక తపస్సును మనకి తెలిపి భగవన్నామ సంకీర్తన చేయాలి అనేటువంటి ఒక వాచిక తపస్సును కూడా తెలపకనే తెలిపింది అమ్మ గోదా. ఈ మూడు సులభమే, స్నానం రోజు చేస్తాం, కాకపోతే కాస్త వేకోజామున లేచి స్నానం చేయడం. మనస్సు ఎప్పుడు భగవంతుడి యొక్క అధీనంలో స్మరణలోనే ఉంటుంది భక్తులకి, కాబట్టి అది ఇది పెద్ద విషయం కాదు. వాచికం ఎప్పుడు మనం ఏదో ఒక నామాన్ని రామ కృష్ణాన్ని స్మరిస్తూనే ఉంటాం కాబట్టి అది కూడా కష్టం కాదు. కానీ ఈ నెల రోజులు నియమం తప్పకుండా ఆచరించడమే ప్రధానం. అది చెప్పింది. మా అర్హళి తింగళ్ మది నిరైందనన్నాళార్ నీరాడ పోదివీర్ పోదిమునో నీర్షయీర్ అని తన చెలికత్తెలందరినీ కూడా, అంటే ముందే చెప్పుకున్నాం కదా, వ్రతం తనొక్కటి చేయడం కాదు, తన వాళ్ళందరికీ వ్రతం గురించి తెలిపి తన వాళ్ళందరి చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేసి అందరినీ తరింపచేయాలన్నది గోదాదేవి యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము. అందువల్ల తన చిలికెత్తలను పిలుస్తుంది. మార్గశిర స్నాన వ్రతం చేద్దాము, అందరూ రండి అని పిలుస్తుంది. మార్హళిత్తింగల్ మది నిరైందనన్నాళార్ నీరాడ పోదివీర్ పోదినో నీర్షీర్ సీర్ మల్వాయ్ పాడు శర్వచ్చరమీర్వాల్ కూర్వేల్ కొడందొజులన్ నందగోపన్ కుమరన్. మరి ఈ వ్రతాన్ని ఎవరిని ఉద్దేశించి చేద్దాము అంటే నందగోప కుమారుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కొలుద్దాము ఈ నెల రోజులు చెప్పింది. నియమం చెప్పింది. ఏ నియమము? తెల్లవారుజాములనే స్నానం చేద్దాము రండి అంటూ అందరినీ పిలిచి, ఈ వ్రతానికి మరి లక్ష్యమైంది, ఉద్దేశం ఏమిటి అంటే నందగోప కుమారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి మనసా వాచా కర్మణ ఆరాధించడమే, అర్చించడమే, స్మరించడమే, ఆయన నామాలు కీర్తించడమే మన యొక్క ఈ వ్రతానికి లక్ష్యం అంటూ చెప్పింది గోదాదేవి. గొప్ప గొప్ప ప్రబంధాలు, కావ్యాలన్నీ కూడా పెద్దలు చెప్తారు మనకి. ఆ మొదటి భూమికలోనే, అలా మొదటి ఘట్టంలోనే, మొదటి అంశంలోనే పూర్తిగా ఆ కావ్యం యొక్క ఉద్దేశము, లక్ష్యము, ఫలితం అన్నీ చెప్పబడతాయట. దాన్ని ఉత్తమ కావ్యం అంటారు. అలా గోదాదేవి చెప్పిన ఈ ధనుర్మాసము కూడా, తిరుప్పావై కూడా ఒక ఉత్తమ కావ్యం. చాలా అద్భుతమైనటువంటి ఉపమానాలతో, గతంలో ఎవరూ చెప్పవనేటువంటి ఉపమానాలు చెబుతూ ఆ ఉపమానాలని భగవంతునికి అనుసంధానం చేస్తూ చెప్పింది గోదాదేవి. అదే మిగతా కవులు, గొప్ప గొప్ప కవులని ఉపమానాలు ఎన్నో చెప్పారు. వాడి చంద్రుడు అంటే చంద్రుడి గురించే చెప్పారు, మబ్బులు అంటే మేఘ సందేశాలు మేఘాల గురించే చెప్తారు. కానీ వాటన్నింటినీ భగవంతునికి అనుసంధానం చేస్తూ చెప్పింది గోదాదేవి. ఇది గొప్ప విషయం అన్నమాట. గోదాదేవి చెప్పిన ఉపమానాలకు ఇతర కవులు చెప్పిన ఉపమానాలకు ప్రధానమైనటువంటి వ్యత్యాసం అది. కాబట్టి మరి మార్గశిర స్నాన వ్రతం చేద్దాం, చేస్తే ఆ చేస్తూ భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని స్మరిద్దాం, ఆరాధిద్దాం, అర్చిద్దాం. ఓకే, అయితే మనకేం ఫలితం లభిస్తుంది? అమ్మ నువ్వు చెప్పినట్టు మేమంతా చేస్తాము నీ మాటగా, కానీ మాకు వచ్చే ఫలితం ఏంది? అది కూడా మొదటి పాసురంలోనే చెప్తుంది. మొదటి పాసురంలోనే సమయాన్ని చెప్పింది, నియమాన్ని చెప్పింది, ఏం చేయాలో చెప్పింది, ఎవరిని ఆరాధించాలో చెప్పింది, ఫలితం ఏమిటో కూడా చెప్తుంది. నందగోపన్ కమరన్, తర్వాత నారాయణనే నమక్కే పరైతర్వాన్, ఇది ప్రధానం. మొదటి పాసురంలో ప్రధానంగా మనం చెప్పుకోవాలి ఇది. నారాయణనే నమక్కే పరైతర్వాన్ అని చెప్పింది గోదాదేవి. అంటే భగవంతుని నుండి మనం విడిపోయి ఉన్నాం ఏదో కారణం చేత, కాబట్టి మనం బద్ధజీవులుగా ఉంటున్నాం ఇక్కడ. ఏమిటి బద్ధం? ఏమిటి అంటే ఈ సంసారం అనేటువంటి చక్రంలో బంధింపబడి ఉన్నాము. ఇదే బద్ధజీవుడికి లక్షణం. మరి ఈ బంధం, ఈ సంసార బంధం ఎలా తొలగిపోవాలి, భగవంతుని ఎలా చేరుకోవాలి అంటే ఈ ధనుర్మాస వ్రతం చేసి భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం వల్ల 30 మాసాలు అమ్మవారు చేసి చూపించింది. ఇది కూడా మనం గమనించాలి. ఒకటి, ఆమె భగవదంశ సంభూతురాలు కాబట్టి, అవతారమూర్తి కాబట్టి తను 30 రోజులు ఆచరించి 30వ రోజు భగవంతుడిలో అయిపోయింది. ఆ అమ్మవారి జీవితం అక్కడికే పరిసమాపన అయింది, అవతార సమాప్తి అప్పుడే జరిగింది. కానీ మనం ఈ 30 రోజులతోనే మన జీవితం అయిపోదు కదా. కాబట్టి దీన్ని ఎప్పటి వరకు? మనం జీవించి ఉన్నంత కాలం వరకు అనుసరించాలి ఈ స్నానవ్రతాన్ని. 30 రోజులు అనేది మనకొక వర్క్షాప్ లాంటిది, మనకొక ట్రైనింగ్ లాంటిది. ఈ 30 రోజుల శిక్షణ, అమ్మది చెప్పిన శిక్షణ, ఇది జీవితాంతం మనకు వర్తించాలి. ఆ 30 రోజులు చేసాం కదా అయిపోయింది కాదు.
సరే స్నానాన్ని మిగతా నియమాల్ని పక్కన పెట్టినా భగవన్ నామ సంకీర్తన ప్రతిరోజు ప్రతి క్షణం జరుగుతూనే ఉండాలి. చాలు, ఇదే మనకింకా ఈ భవబంధ విముక్తిని కలిగించి భగవంతుని యొక్క పరమపదానికి వైకుంఠానికి చేరుస్తుంది. కాబట్టి నారాయణనే అంటే మోక్షాన్ని ఇచ్చే అర్హత ఎవరికి ఉంది? ముక్కోటి దేవతల్లో కూడా నారాయణునికి శాస్త్రం చెప్తుంది. పండితులు విజ్ఞులందరికీ తెలుసు. ఎవరైనా కాదని వాదిస్తే మనం వాళ్ళతో వితండ వాదన చేయలేం, అది అనవసరం కూడా. మనం కావలసింది మనం పొందడానికి మనం విశ్వసించాలి. మన ఆచార్యులు మన పెద్దలు శాస్త్రం ఉపదేశించిన మార్గాన్ని, భాగవత రామాయణాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు అన్నీ చెబుతున్నాయి ఇదే విషయాన్ని. దీన్ని త్రిమతాచార్యులు కూడా అంగీకరించారు. శంకర భగవత్పాదులు కానీ భగవద్ రామానుజులు కానివ్వండి, మధ్వాచార్యులు ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. మోక్షమిచ్చేది భగవంతుడైన శ్రీమన్నారాయణుడే. మిగతా విషయాల్లో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి, భేదాలు ఉంటాయి ఆరాధన విషయాల్లో. అంతేకాని పరమాత్మను చేరుకోవాలంటే ఇదే ప్రధానమని బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షి చెప్పాడు మనకి. కాబట్టి నారాయణుడే జీవులకు మోక్షాన్ని ఇస్తాడు. నమక్కే మనకే నారాయణనే ఏవ పదాన్ని వాడింది అక్కడ గోదాదేవి. అంటే ఓన్లీ అంటారు. మనం ఏదైనా వస్తువు కొనడానికి పోతే 99 రూపీస్ ఓన్లీ అంటారు. అంటే అర్థం ఏంటి? ఓన్లీ అనే పదం ఏం చేస్తుంది? 99కి తక్కువ కానీ 99కి ఎక్కువ కానీ కాదు, ఓన్లీ 99 మాత్రమే అని మనకు అక్కడ వాడు సూచిస్తాడా ఓన్లీ శబ్దం ద్వారా. అట్లాగే సంస్కృతంలో ఏవా అనేటువంటి ఒక శబ్దం ద్వారా ఏం తెలుస్తుంది? మాత్రమే. ఇది కూడా తెలుగులో కూడా ఇది మాత్రమే అంటామంటే ఇది కాకుండా ఇంకోటి కాదు అని అర్థం. ఆ పదాన్నే గోదాదేవి వాడింది ఇక్కడ. నారాయణనే నారాయణుడు మాత్రమే మోక్షాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నమక్కి మనకే ఇస్తాడు అని చెప్పి. మనకంటే ఎవరికి? గోదాదేవికి మాత్రమేనా? లేదు. ఎవరైతే ఆ నారాయణుని నమ్ముకొని ఆశ్రయించి శరణాగతి చేస్తారో ఆ శరణాగతి చేసిన వాళ్ళకి, శరణాగతి అంటే అర్థమైంది, మనకి ఈరోజు ఒక ఆత్మ విమర్శ లేదు, విశ్వాసం లేదు, మన ఇష్టం వచ్చినట్టు కాలానుగుణంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు కదా, అలాగా ప్రవర్తిస్తున్నాం మనం. కానీ జీవుడైన వాడు ఇంత గొప్ప మానవ జన్మ ఇచ్చినందుకు దుర్లభం మానుషో జన్మ అని చెప్తుంది శాస్త్రం. మానవ జన్మ చాలా దుర్లభం. ఇలాంటి ఉత్తమ జన్మ భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఆయన ఆరాధన చేయాలి. ఇంకేవో కోరికలు కాదు, అవి తర్వాత విషయం. కానీ ఆ విశ్వాసం లేకుండా ఇతరులను ఆశ్రయిస్తున్నాం. ఇతరులను ఆశ్రయిస్తే ఏం ఫలితం లభిస్తుంది? భగవద్గీత చదవండి. ఇప్పుడు అదంతా చెప్తే అక్కడ సందర్భానుసారంగా ఉండదు. భగవద్గీతలో చెప్తాడు ఏప్యన్య దేవతా భక్త అనే శ్లోకంలో. కాబట్టి నారాయణుడే మనకి ఆయన శరణాగతి చేసిన వాళ్ళకి పరైతర్వాన్ మోక్షాన్ని ఇస్తారు. పరై అంటే మోక్షం, పరబ్రహ్మలోకం. అమ్మవారి ఇక్కడ పరై అనే ఒక వాయిద్యాన్ని సూచిస్తూ చెప్తుంది. పరై అంటే ఒక తప్పెట లాంటి వాయిద్యం. పిల్లలు కాబట్టి ఏదో ఆడుకోవడానికి. ఇప్పుడు అందరికీ భగవంతుడు కేవలం మోక్షం ఇస్తాడంటే ఎవరు ఆశ్రయించరండి. మనకు కావలసినన్ని ఇస్తూ మోక్షం ఇస్తాడు అని చెప్తే అప్పుడు ఆశ్రయిస్తారు. అందుకే అర్చనకి వెళ్తే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానుకలు ధర్మ అర్థ కామ మోక్ష అన్ని సంకల్పం చెప్తారు అర్చకులు. చెప్పకపోతే ఆయనకేం రాదంటాం. కాబట్టి చెప్తారు వాళ్ళు. ఆ విధంగా మనకి ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ పుష్కలంగా అందించేటువంటి వ్రతం ఈ తిరుప్పాయ వ్రతం. కేవలం మోక్షమే కాదు, పాడి పంటలు, సంపద, ఆరోగ్యం, ఆయుష్ అన్నిటినీ ఇస్తుందన్నమాట. కాబట్టి ఇది మంగళకరమైనటువంటి వ్రతము తిరుప్పావై, పావనకరమైనటువంటి వ్రతము, పరబ్రహ్మను పొందించేటువంటి ఉత్తమమైన వ్రతము. కాబట్టి నారాయణే నమక్కే పరే తర్వాన్ పారోర్ పుగషపడిందే లోరింబావాయ్. కాబట్టి మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ఆశ్రయిద్దాం, మోక్షాన్ని పొందుదాం అని చెప్పి మొదటి పాశురం ద్వారా గోదాదేవి మనకు తెలియజేసింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.